దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కచెండ్రులనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారండి. ఏం వాగ్దానం అంటే, ఆయన నిమిత్తము మనమంటండి అన్నతమ్ములనైనను, అక్కచెండ్రులనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడునంటండి 100 రెట్లు ప్రతిఫలం పొందుతారంట. అదే కాకంట మన నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉన్నాము. మనము ఎందు నిమిత్తము ఆయన నామాన్ని మనం ఎరిగి ఎందు నిమిత్తము వదిలేసుకోవాలంటే ఆయన నామము నిమిత్తము. ఎందుకంటే ఆయన పరిచర్య ఏ బిడ్డలనైతే పురుకొల్పి ప్రోత్సహించి ఆ బిడ్డలతో మాట్లాడి దర్శనాల ద్వారా వాగ్దానాల ద్వారా ఏ బిడ్డనైతే సందర్శించి ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్న పరిచర్య చెయ్యి, ఇదిగో పలానా చోటికి వెళ్ళి వారితో నువ్వు మాట్లాడు అని అనేక మంది బిడ్డలు కూడా చెప్తూ ఉంటారు కదండి. నాతో దేవుడు మాట్లాడాడు, కానీ నేను నిర్లక్ష్యం చేశాను, నేను ఆయన వాక్యాన్ని అంగీకరించలేదు, ఆయన మాట నేను వినలేదు, కనుక నేను ఎన్నో శ్రమలు పడ్డానని చెప్తూ ఉంటారు. అలాగే దేవాది దేవుడు అంటండి, ఆయన చెప్పినప్పుడు మనము ఎటువంటి స్థితిలో మనం ఉన్నా, మనకు పెద్ద కుటుంబంలో ఉండి మనకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్కచెల్లెలు అనేక మంది కుటుంబంలో ఉన్నప్పుడు వారందరినీ విడిచిపెట్టి మనం వెళ్ళలేం కదండి. కానీ దేవాదేవుడు వారందరినీ మీరు విడిచిపెట్టి కనుక నా పరిచర్య నిమిత్తం, నా నిమిత్తం కనుక మీరు బయలుదేరి నేను చెప్పిన చోటుకన్నా మీరు వెళితే కనుక మీకున్న ఆస్తిని కూడా వదిలికిని, మీకున్న ఉద్యోగాలను కూడా మీరు వదిలికిని నా పరిచర్య చేస్తే కనుక మిమ్మల్ని నేను 100 రెట్లు ప్రతిఫలం పొందేవారిగా నేను మీకు కృపను అనుగ్రహిస్తాను. అదే కాదు, ఈ లోకంలో 100 రెట్లు పొందుతారు, అలాగే నిత్య జీవముని మనం స్వతంత్రించుకుంటామంటండి. అందుకే దేవాది దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఎందుకంటే దేవునికి మనం లోబడమని భ్రమలో బ్రతుకుతూ ఉంటాము కొంతమంది. కానీ అయ్యో ఇది ఎలా బ్రతుకుతున్నామో, ఇది నిజమైన భక్తో కాదో అని భయపడుతూ ఆయనకు లోబడిన ప్రజలు కొంతమంది ఉంటారండి. మనకన్నీ భక్తి తెలుసు, మనకన్నీ తెలుసు అని మనం భ్రమలో బ్రతుకుతున్న వారంటండి కడపటి వారు అవుతారు. కడపటి వారు అప్పుడప్పుడే దేవుని భక్తిలోకి వచ్చి, అమ్మో దేవుడు చూస్తున్నాడేమో, దేవుడు వింటున్నాడు, దేవుడికి మనం లోబడి ఉండాలి, దేవుడి నా ప్రవర్తన అంతటిని చూస్తున్నాడని ఆయనకి విధేయులై ఎప్పుడైతే ఉంటారో వారంటండి మొదటి వారు అవుతారు. అంతే కదండి. ఆయన యందు మనం భయభక్తులుగా ఉండి ఆయన మాటకి మనం లోబడి ఆయన చెప్పిన మాటను మనం చేస్తే కనుక మనల్ని నిత్య జీవ వారసులుగా ఉంచుతానంటున్నారు. అలాగే 28వ వచనంలో చూసుకుంటే యేసు వారితో పునరుద్ధానమందు సింహాసనము మీద ఆసీనుడై ఉండువాడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవునికి స్తోత్రం. చూసారండి, దేవాది దేవుడు చెప్తున్నాడండి యేసు వారితో ఇట్లా. అంటండి యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఇలాగ అంటున్నారు. ఏమనంటే, పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు.
దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇది వారి 12 మంది శిష్యులకి చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ఈ వాక్యము మనకు కూడా వర్తిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యులకి ఏమైతే చెప్తే వారి లోబడి ఉంటే ఏ నిమిత్తాన్ని ఎవరి నిమిత్తము వారి కుటుంబాన్ని వారికున్న భూముల్ని విడిచిపెట్టినప్పుడు ఏమైతే దేవాది దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసినాడో ఈ దినాన్ని కూడా నాతోనూ మీతోనూ కూడా దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పరిచర్య నిమిత్తము ఆయన వాక్యము అనేక మందికి చెప్పడానికి ఆయన పరిచర్య మనం చేయటానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకున్న సమస్యల నుంచి కూడా దేవాది దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మనకున్న ప్రతి ఆశను నెరవేరుస్తారు. అలాగే నిత్య జీవ వారసులుగా మనల్ని ఆయన అంగీకరిస్తారు. మనల్ని స్వతంత్రులుగా మనకి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.